దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, విశ్వాసులు అనేవారు లేక క్రైస్తవులు సినిమాలను, సీరియళ్లను చూడొచ్చా? ఇది ఎప్పటి నుంచో వస్తున్న, ఆలోచింపజేస్తున్న ప్రశ్న. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా? సీరియల్స్ చూడొచ్చా? చాలామంది వీటి మీద జయ జీవితము లేక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. తప్పేముందండి? జరుగుతున్న విషయాలే కదా వారు చూపిస్తున్నారు. ఒక కథ, ఒక స్టోరీ వారు చూపిస్తారు. దాని ద్వారా మంచి నేర్చుకుందాం, చెడును విడిచిపెడదాం, మంచియే కదా వాళ్ళు చూపిస్తారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు, సీరియల్స్ పని లేక చేస్తున్నారేంటి? ఇటువంటి మాటల చేత నామకార్థ క్రైస్తవులు, సేవకులు సహితం సినిమాల మీద, సీరియల్స్ మీద జయ జీవితము లేక సినిమా దురాత్మ పట్టిన వారై వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి గోడకు తగిలించిన ఆ ఎల్ఈడి టీవీ చూస్తే అది సోనీ కంపెనీ 1,50,000 విలువ కలిగిన పెద్ద గోడకు అది సగభాగం పెద్దది. ఎందుకు ఇంత పెద్ద టీవీ కొన్నారు అని అడిగితే, విరామ సమయంలో అప్పుడప్పుడు అలా కాలక్షేపం కోసం చూస్తుంటామండి. ఖచ్చితంగా సినిమాలు, సీరియల్స్ అని చెప్పకుండా ఖాళీగా ఉన్న వేళల్లో చూస్తుంటామండి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, సినిమాలు చూడొచ్చో లేదో నేను చెప్పేదానికంటే వాక్యము ఏం చెప్తుంది, ఇది అవసరం. లేఖనము ఏం చెప్తుంది అనే విషయాలు మనము తెలుసుకుందాం ఈరోజు. మానవ శరీరంలో ముఖ్యమైన అవయం, అన్నిటికంటే ముఖ్యమైన అవయం హృదయం. మీకు సామెతల గ్రంథం 4వ అధ్యాయం నేను చదివి వినిపిస్తున్నాను. 23వ వాక్యం. నీ హృదయం నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. కారణం ఏమిటి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వాక్యం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఈ మాట వాక్యములో చూడగా, నేను నివసించున్నట్లు ఏ మందిరాన్ని కట్టగలుగుతారు మీరు? ఆకాశము నేను కూర్చునే సింహాసనం, భూమి నేను పెట్టుకునే పాదపీఠం. నాకు ఎటువంటి ఆలయాన్ని మీరు కట్టగలుగుతారు? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 50వ వాక్యం.
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుతురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్త కృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మన హృదయాల్లో నివసించాలని ఆయన కోరుతున్నాడు. మన హృదయాల్లోకి రావాలని ఆశపడుచున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసినడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు తట్టి పిలుస్తున్నాను. హృదయమును భద్రం చేసుకోవాలి. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఆ హృదయంలో ప్రభువు నివసించాలని, ఆత్మ దేవునికి నివాస స్థలం మన హృదయం. ఈ హృదయంలోకి 2 దారులు ఉన్నాయి. ఈ హృదయంలోనికి 2 దారులు ఉన్నాయి. ఆ దారులు, ఒకటి కన్నులు, 2 చెవులు. కంటితో మనం చూడకూడనివి చూచి, ఆ చూచే వ్యర్థమైన ఆ పాప కార్యాలు, పాప కృత్యములు, ఆ పాపము కంటిలో నుండి హృదయంలో చేరుకుంటుంది. వినకూడని విషయాలు ఈ చెవులతో మనం విని, చెవులలో నుండి పాప కార్యాలు, పాప విషయాలు హృదయంలోకి చేరుకుంటాయి. అందుకోసమే హృదయాన్ని భద్రం చేసుకోమన్నాడు దేవుడు. అంటే ఈ 2 మార్గాలు హృదయంలోకి ఏర్పాటు చేశాడు దేవుడు. మన కనుదృష్టిని జాగ్రత్త చేసుకోవాలి. మన చెవులను జాగ్రత్త చేసుకోవాలి. ఏవి అంటే అవి చూడకూడదు, ఏవి అంటే అవి వినకూడదు. ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి 119వ కీర్తన 37వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యర్థమైన వాటిని చూడకుండా, చాలా చాలా చూడకూడని విషయాలు సోషల్ మీడియాలో, ఆ సెల్ ఫోన్లో, ఫేస్బుక్, యూట్యూబ్, వీటి ద్వారా రహస్యంగా కొంతమంది చీకట్లో కూర్చొని, ఎవరు లేని గదిలో కూర్చొని చూడకూడనివి చూస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. అంటే మన కనులు చూచేవి అర్థవంతంగా ఉండాలి. మంచివి మనం చూడాలి. ఈ సౌందర్యమనే సృష్టిలో రకరకాల పక్షులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. ఈ విశ్వంలో నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు, వస్తువు ఎలా తయారవుతుందో ఇవన్నీ మన సెల్ ఫోన్లో చూడొచ్చు,
మన ఎల్ఈడి టీవీలో చూడొచ్చు. ఈ సౌందర్యాలను వివరించడానికి మాటలు చాలవు. ఆ పక్షులను చూస్తుంటే, ఆ జంతువులను చూస్తుంటే, ఆ నదులు అవి ఎలా పారుతున్నాయో, పండ్లు, ఆ వృక్షాలలో ఆ పువ్వులు, ఆ ఫలాలు చూస్తుంటే, నదులు, సముద్రాలు చూస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో మన ఆత్మకి. దేవుడు మన కొరకు సువిశాలమైన ఈ ప్రపంచంలో, ఈ విశ్వములో మనము ఆ స్థాయికి మనం ప్రయాణం చేయలేం. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. విశ్వములో నువ్వు అందమైన వాటిని చూడాలి అంటే యూట్యూబ్లో, ఎల్ఈడిలో యూట్యూబ్ ఉంటుంది. మనము బ్యూటిఫుల్ నేచర్ అని కొడితే ఆ నేచర్లో అన్నీ వచ్చేస్తాయి. ఆ పిల్లలకి వాటిని చూపిస్తున్నప్పుడు వారు నేర్చుకుంటారు. చాలామంది ఈ యొక్క గూగుల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏం కావాలో నేర్పుతుంది. అందుకోసమే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. చూడకూడనివి చూచి చాలామంది పాడైపోయారు భక్తులు. ఈ నేత్రాలతో చూడకూడనివి చూచి హృదయంలో పాపపు కోరికలు హృదయంలో చేరిపోయి ఆత్మీయ జీవితం నుంచి పడిపోతున్నారు. మరొక వాక్యం చదువుతున్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యం. హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కనులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఇవి వినకూడని విషయాలు. హత్య అను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనమును చూడకుండా కనులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఇంత మార్గదర్శి అండి పరిశుద్ధ గ్రంథం. మన జీవితంలో ఏవి చూడాలో ఏవి చూడకూడదో దిక్చూచి సముద్ర ప్రయాణంలో మనం చేస్తున్నప్పుడు రాత్రిపూట టవర్ ఉంటుంది, లైట్ ఫోకస్. ఆ ఫోకస్ లైట్కి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ టవర్ నుండి ఆ ఫోకస్ వచ్చే ఆ లైటింగ్ ఎటుపోతుందో ఆ సిగ్నల్ చూపిస్తున్నప్పుడు వారు ప్రయాణికులు అలా సాగిపోతూ ఉంటారు. బైబిల్ కూడా అదే. ఇది ఒక లైట్ హౌస్. ఇది మనం ఎలా జీవించాలో మనకు లైట్ వేసి మన ప్రయాణాన్ని మార్గంలో నడిపించేది ఇది లైట్ హౌస్. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మంచి వాటిని చూడొచ్చు, చెడ్డ వాటిని విడిచిపెట్టవచ్చు. చెడ్డ వాటిని చూస్తేనే పాపం. నా ఆత్మీయ జీవితంలో నేను ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా జీవించడానికి సినిమాలు అపవిత్రమైనవి అని గుర్తించాను. అవి వ్యర్థమైనవి అని గుర్తించి ఎప్పుడో నా యవ్వన కాలంలోనే వాటిని మర్చిపోయాను. వందలాది సినిమాలు నేను చూశాను. అంతకాలం నాకు అవి చాలా బాగుండేవి. ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నానో వెంటనే నా ఆత్మీయ జీవితానికి అవి అక్కర లేదని తెలుసుకున్నాను. నా యవ్వన కాలంలోనే నా ఆత్మీయ జీవితానికి అవి పనికిరావని తెలుసుకున్నాను. ఒక 3 విషయాలు మీకు చెప్తాను ప్రియులారా.
ఎందుకంటే సినిమాలు చూడకుండా ఉండడానికి 3 విషయాలు మీకు నేను చెప్తాను. ఒకటి, సినిమాలు అవి అంత అబద్ధమే. అది అంత అబద్ధమే. ఒక కథ రాస్తారు, అది కల్పిత కథ, అది కల్పించే కథ. ఆ నటించే కథానాయకుడు, కథానాయకురాలు అక్కడ పాత్రలు పోషిస్తారు, వారిని నటీమణులు అంటారు. వేషధారణ వేసి నటిస్తారు. ఆ కల్పనా కథలో హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో అక్కడ పేర్లు వేరుగా ఉంటాయి, నటించే వారి పేర్లు వేరుగా ఉంటాయి. కల్పిత పాత్రలు అంటారు వాటిని. కల్పిత పాత్రలు, అబద్ధం. నటిస్తారు అంతే, పోషిస్తారు. ఆ నటనలో వారు పోషిస్తారు. అందులో భార్యాభర్తలుగా వారు నటించేటప్పుడు వారు భార్యాభర్తలు కారు. వాస్తవంగా అక్కడ ఉన్న పాత్రల్లో వారు భార్యాభర్తలుగా నటిస్తారు, కానీ వాస్తవంగా వారు భార్యాభర్తలు కారు. చూడండి, భార్యాభర్తలు ఎక్కడ కూడా పాటలు పాడుకుంటూ వీధుల్లో, పట్టణాలలో, పార్కుల్లో తిరగరు, డ్యాన్స్ వేయరు. భార్యాభర్తలు ఉన్న గదిని ఎవరు చూడరు. మరి వీరు పసిపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ పడక గదిని చూపిస్తున్నప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటారు. అంటే కామ వాంఛను బాల్యప్రాయంలోంచి వారికి రేపుతున్నారు, నేర్పుతున్నారు, పాడైపోతున్నారు. సెట్టింగ్స్, అక్కడ ఉన్న సెట్టింగ్స్ డూప్. ఫైటింగ్ డూప్. హీరో కొడుతుంటాడు, పైనుంచి దూకుతుంటాడు, 3 అంతస్తుల మీద నుంచి అంతస్తు మీద దూకుతాడు, కానీ వాస్తవంగా హీరో ప్లేస్లో మరొక హీరో ఉంటాడు. డూప్, ఫైటింగ్ డూప్. తర్వాత సీనరీస్ ఉంటాయి కొన్ని, అన్నీ కాదు కానీ కొన్ని సీనరీస్ డూపుగా చూపిస్తారు. కత్తులు, పోలీస్ డ్రెస్సులు, పిస్తోళ్ళు, ఇవన్నీ డూపు. అవి వాస్తవమైన దుస్తులు కావు, వాస్తవమైన పిస్టల్ కాదు, వాస్తవమైన కత్తులు కావు. తర్వాత వారు వాడే సామాగ్రి అంతా కూడా డూప్. వారు వేసుకునే వస్త్రాలు కూడా డూప్. తర్వాత పాడేది ఒకరు పాడుతారు, మనకు చూపించేటప్పుడు లిప్స్ మూవింగ్ అంటారు, పెదవులు వారు కదిలిస్తూ ఉంటారు పాడుతున్నట్టుగా, అది డూపే. డైలాగ్స్, స్పీచ్, అది కూడా డూపే. కాబట్టి సినిమా అంతా కూడా కల్పితమే, అంతా కల్పితమే, అంటే అబద్ధమే. మీకు లేఖనంలో ఆ విషయాన్ని బట్టి ఒక వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే సినిమాలు రాకముందే ముందుగానే దేవుని వాక్యం చెప్పేసింది, కల్పనా కథలు వస్తాయి. ఈ కల్పనా కథల వైపు తిరుగు కాలం, మనుషులందరూ దాని వైపు మళ్ళుకుంటారు. మరి ఖరీదైన LED టీవీస్ ఇప్పుడు
గోడల మీద వేలాడుతున్నప్పుడు ఎందుకు అంత ఖరీదైనవి కొంటున్నారు అంటే ఆ హాల్లో అందరూ చూడాలి. చిన్నలు మొదలుకొని పండు ముసలి వరకు చూడాలి. నామకార్థ క్రైస్తవులకు సినిమాల మీద జయ జీవితం ఉండదు. ఒకవేళ నేను చెప్పుచున్న వాక్యాలు మీకు ఉపయోగపడతాయని, జ్ఞానోదయం కలుగుతుందని నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనాల వరకు శరీర కార్యాలు ఉంటాయి. ఆ శరీర కార్యాలు 15 ఉంటాయి. 15వది అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరిగా ఉంటుంది. సినిమా చూచినంత వరకు కూడా అల్లరిగా ఉంటుంది. విజిల్ చేస్తూ ఉంటారు ఆ పాటలు పాడుతున్నప్పుడు. అందుకని బైబిల్లో దానికి పెట్టిన పేరేంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. చాలు, ఇక చూచింది చాలు, ఇక ఆడింది చాలు. అల్లరితో కూడిన ఆటపాటలు. మళ్ళీ అక్కడ వ్రాయబడి ఉన్నది, సంఘం ఎప్పుడు కూడా మరి మర్యాదగాను నడుచుకోవాలి. అల్లరికి కర్త కాదు దేవుడు. క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి. క్రైస్తవులకు క్రమము, మర్యాద ఉండాలి. విచ్చలవిడిగా మన జీవితం అలా అలవాటు కాకూడదు. విచ్చలవిడికి అలవాటు కాకూడదు. ఈరోజు సులువుగా చిక్కులు పెట్టు పాపాలలో ఈ సినిమా చూడడము అనేది సులువుగా చిక్కులు పెట్టు పాపం. విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉన్న పరుగు పందెంలో సాగిపోవాలి. యేసు వైపు చూడాలి మనం. అందరికీ అన్నిటికీ ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఏ మాదిరి ఉంచిపోయాడు అంటే, పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని, పరిశుద్ధ ఆత్మను పొందుకొని మీరు పవిత్రంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండి నా మార్గం నడవమని దేవుడు చెప్పినాడు. కనుక దయచేసి ఈ హృదయంలోకి, ఈ కన్నులలో నుండి, ఈ చెవులలో నుండి పాపాలు లోనికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నింపేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, ఈ హృదయంలోనికి క్రీస్తు ప్రేమను నింపేసుకోవాలి. నీ ఎదుట ఏ పాపము చేయకుండానట్లు నా హృదయమందు నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు దావీదు మహారాజు. 119వ కీర్తన 11వ వాక్యం. సమృద్ధిగా క్రీస్తు వాక్యం మన హృదయంలో నివసింపనివ్వాలి అని గ్రంథం బోధిస్తుంది. ప్రియులారా, మన హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించాలి. అప్పుడే మన కనుల నుండి, మన చెవులలో నుండి హృదయంలోకి ఏ పాపం ప్రవేశించదు. ఈ కనులతో దేవుని వాక్యాన్ని చూస్తూ చదువుతున్నప్పుడు ఈ వాక్యము లోపలికి వెళ్ళి ఏ పాపము చేయకుండా మన హృదయంలో
వాక్యము నింపబడినప్పుడు పాపము చేయట అసంభవం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము అంటే వాక్యాన్ని ఎవరైతే హృదయంలోకి నింపుకుంటారో అప్పుడు వారు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. లేఖనం ఇలా చెప్తుంది, 37వ కీర్తన 31వ వాక్యంలో ఏం చెప్తుంది అంటే, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు జారు. వారి హృదయంలో దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఉంది కనుక వారి అడుగులు జారు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, సినిమాలు చూడకుండా ఉండడానికి మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను. సినిమా కాలయాపన కోసం, ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం సినిమాని సిద్ధం చేసి పెట్టారు. మీకు కాలయాపన చేయాలి, టైం పాస్. చాలామంది అసలు గడవట్లేదు టైము అంటారే, అలాంటి వారు ఏం చేస్తారంటే, టైం ఉందిగా సినిమా చూద్దాం, ఎంటర్టైన్మెంట్, కాలయాపన కోసం సినిమాలను కారులో వెళుతున్నప్పుడు, ట్రైన్లో వెళుతున్నప్పుడు, విమానాల్లో వెళుతున్నప్పుడు, ఏదన్నా ముఖ్యంగా బయట ఎక్కడన్నా ఉంటున్నప్పుడు ఈ యొక్క సినిమాలను చూడ్డానికి వారికి ఎంటర్టైన్మెంట్గా ఏర్పాటు చేసి పెడతారు. ప్రియ దేవుని పిల్లరా, రోజుకు 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. బాగా గమనించాలి. రోజుకి 24 గంటలు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వాలి. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే 2 గంటల 40 నిమిషాలు తప్పకుండా ఉంటుంది. 2 గంటల 40 నిమిషాలు సాతానుగాడు సమయాన్ని ఏం చేస్తున్నాడు? టీవీ ముందో, సెల్ ఫోన్ ముందో, సినిమా హాల్లోనో, లేకపోతే ఎక్కడో చోట ఈ 2 గంటల 40 నిమిషాలు ఈ వినోదం కోసం, కాలయాపన కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాల దగ్గర కూర్చుంటారు. మీకు దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానులు సమయాన్ని ఎలా పాటించాలో, ఎలా వాడుకోవాలో జ్ఞానం కలిగిన వానికి తెలుసు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యంలో, అపాయం వచ్చుట చూచి బుద్ధిమంతుడు దాక్కుంటాడట, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదల్లో పడిపోతారట. ఆ 2 గంటల 40 నిమిషాలు బైబిల్ చదువుకోవడమో, ప్రార్థనలో గడపడమో, లేకపోతే హౌస్ విజిటింగ్, గృహ దర్శింపు, కొంతమంది దర్శించి ప్రార్థనలు చేయడము, సువార్త ఇతరులకు చెప్పడమో, ఏదో ఒకటి ప్రభువు పని, ఏదో ఒకటి పరిచర్య, ఏదో ఒకటి మనం చేయాలి. జ్ఞానం కలిగిన వారు దీనిని గురించి చక్కగా ఆలోచిస్తారు. ఈరోజు నేను ఏం చేయాలి, నా ప్రోగ్రాం ఏంటి,
90వ కీర్తన 12వ వాక్యంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. ఈ ప్రార్థన మనం చేయాలి. అయ్యా, దినములు లెక్కించుటకు మాకు నేర్పము, దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎంత చక్కని ప్రార్థన! దినములు లెక్కించుటకు మాకు నేర్పము. గంటలు గంటలు వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్లకు అవకాశం చేస్తూ ఉన్నాను. దినాలు దినాలు వ్యర్థంగా కాలయాపన చేసేస్తున్నాం. దేవుడు నీకు బ్రతకడానికి సంవత్సరాలు, నెలలు, వారాలు, దినాలు, గంటలు, నిమిషాలు నీకు ఇచ్చి ఏం చేశావు అని నిన్ను అడిగితే ఏం చెబుతావు? దేవుడు నీకు ఇచ్చిన కాలాన్ని నువ్వేం చేశావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? పాతాళంలో అగ్ని యాతనలో పడిన ఆ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? నా కుమారుడా, నీ జీవితాన్ని నీకిష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించావు కాబట్టి అగ్ని యాతన పడుతున్నావు. ప్రియ దేవుని పిల్లరా, కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. బ్రతకమని దేవుడు ప్రతిరోజు నీకు ఇస్తున్నాడు బ్రతకడానికి. ఆ దినాల్లో మనం జ్ఞానం కలిగిన వాళ్ళ ఈ గంటలో ఏం చేయాలి, తర్వాత గంటలో ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంకాలం ఏం చేయాలో ఒక ఆలోచనకు రావాలి. చూడండి, 55వ కీర్తన 17వ వాక్యం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి ఈ మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయకాలం, ఈ కాలాల్లో మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. అంటే దావీదు మహారాజు యూదుడు గనక యూదులకు సాయంకాలంతో ప్రారంభమవుతుంది రోజు. అందుకనే సాయంకాలం, ఉదయకాలం, మధ్యాహ్నము అని రాయబడి ఉన్నది. 119వ కీర్తనలో 164వ వాక్యాన్ని చదువుతున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినానికి 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రార్థన 3 పూటలు చేయడమే కాకుండా 7 పర్యాయాలు ప్రభువును స్తుతిస్తున్నట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గారి గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వాక్యంలో, ఇట్టి శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మొమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఒక రోజులో నువ్వు ప్రార్థించే సమయం నిమిషాల్లో ఉందా, గంటల్లో ఉందా? మరణ శాసనము ఉన్నప్పటికీ ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు, ఆనవాయితీ, వాడుక దానియేలుకుంది. ఆ దానియేలు కాలంలో జీవించేటప్పుడు ఒక శోధన వచ్చింది. ఈ 120 మంది మంత్రులు, 2 ప్రధానులు వెళ్ళి దానియేలును ఆ పదవి నుండి తొలగించడానికి మీరు వేసిన ఒక పన్నాగం. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా 30 రోజుల్లో
30 రోజుల్లో దేవునికి కానీ ఏ మనిషికి కానీ వారి సమస్యలు చెప్పుకోకూడదు. 30 రోజుల్లో నీవే దేవుడివి, వారి సమస్యలు నీకే చెప్పుకోవాలని వారు చెప్పినప్పుడు ఈ రాజుగారు మోసపోయి దాని మీద సంతకం చేశాడు, రాజముద్ర వేశాడు. దాని వెనుకున్న ఆలోచన ఏంటంటే, ముమ్మారు ప్రార్థించే దానియేలు గురించి వారు వేసిన పన్నాగం. అయితే ఇట్టి మరణ శాసనం ఉన్నప్పటికీ కిటికీలు తెరిచి దేవాలయం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మరణ శాసనం అంటే అక్కడ ఒకవేళ నీకు కాకుండా దేవునికి ప్రార్థన చేస్తే వారికి మరణం విధించబడిన ఆ విషయాన్ని రాజుగారికి తెలియకుండా వారు రాసిపెట్టారు. ఆ మంత్రులు రాజాజ్ఞను అతిక్రమిస్తే వారికి మరణ శాసనంలో సింహాల గుహలోకి వారు త్రోసివేస్తారు. ఆ సింహాలు వారిని తినివేస్తాయి. ఆ రీతిగా తన ఆత్మీయ జీవితంలో ఈ శోధన మరణ శాసనము ఉన్నప్పటికీ ఇంటికి వెళ్ళాడు. ఆ గది మీద ఆ గదిలో ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు. పై గది ఆ గదిలో ఉన్న దానియేలు ఆ గది తెలిసినప్పుడు దేవుని ఆలయం వైపు తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మంత్రులందరూ దానియేలు ఆజ్ఞ అతిక్రమించాడని రాజుగారికి చెప్పి బంట్రోతులతో దానియేలును తీసుకువెళ్ళి సింహాల గుహలో వేశారు. అవేవి కూడా సింహాలు ఏ హాని చేయలేదు. అది జరుగుట మంచిదైంది. ఆ రాజుగారు కనివిప్పు కలిగి ఏ దానియేలు దేవుడు దానియేలును కాపాడుకున్నాడు, మనకు ఆయనే దేవుడు, పూజనీయుడు అని ప్రకటించాడు. ఈ పన్నాగం పనిన ఈ 120 మంది మంత్రులు, 2 ప్రధానులు అదే గుహలో రాజుగారు వేయించాడు. ఎముకలతో సహా పొడి పొడి చేసి ఆ సింహాలు తినివేశాయి. ఎందుకు ఈ చరిత్ర అంతా మీకు చెప్తున్నానంటే, 24 గంటల్లో నీవు ప్రార్థన చేయగలిగిన ప్రార్థన నిమిషాల్లో ఉందా, గంటల్లో ఉందా? దేవుని ప్రార్థన శక్తి నువ్వు కలిగి జీవిస్తే నీకు ఎంతటి విజయం కలుగుతాదో దానియేలు గారి స్టోరీ మీకు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి సమయాన్ని కాలయాపన చేయక పరిశుద్ధ గ్రంథాన్ని చదవడమో, దేవుని పాటలు పాడుకోవడమో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడమో, ఏదో ఒకటి దేవుని పని 2 గంటల 40 నిమిషాలు నీవు చేయాలి. చివరిది సినిమాలు ఎందుకు ఉన్నాయి అనేది మీకు చెప్తున్నాను. సినిమాలు లాభసాటికై అది ఒక వ్యాపారంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక బిజినెస్. నీవు మొబైల్లో సినిమా చూసినా డబ్బు కట్టాల్సిందే. సినిమా చూడడానికి డేటా ఉంటుంది, ఆ డేటాకు డబ్బులు కట్టాలి. టీవీలో కూడా సినిమాలు చూడాలంటే డబ్బులు కట్టాలి, సినిమా హాల్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. ఇవన్నీ గవర్నమెంట్ వారు ట్యాక్స్ పోను మిగతాది ఆ సినిమా నిర్మాతకు లాభసాటిగా వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా? సినిమాలు దేనికంటే లాభాల కోసం, అది ఒక బిజినెస్, వ్యాపారం కోసం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి, మీ ప్రాణమును
సారమైన దాని యందు సుఖింపనీయుడి. కాబట్టి వ్యర్థమైన వాటికి ఎందుకు రోకలిస్తారు అంటే, మన కష్టార్జితాన్ని ఎలాగూ అంటే అలాగూ ఖర్చు పెట్టకూడదు. మనం వ్యయపరిచేటప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. వ్యర్థంగా వాటిని మనం డబ్బును సంపాదించిన ఆ జీతం నీవు వ్యయపరిస్తే, వ్యర్థంగా వ్యయపరిస్తే దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. అవును ప్రియులారా, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితం కోసం మేలు కలగడానికి దేవుడు రాసిపెట్టాడు. మీటింగ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. సువార్త దండయాత్ర కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. మీ ఆత్మల సంపాదన కోసం నేను వ్యయపరుస్తాను. వ్యయపరచండి. మందిరాలు కట్టడానికి, దైవ సేవకుని అక్కర్లు తీర్చడానికి, దేవుని సేవా పరిచర్యకు వస్తు సామాగ్రిని కొనడానికి, మనకు వచ్చిన జీతంలో 10వ భాగం పోను మిగతాది దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మంచిది ప్రియులారా. సినిమాల గురించి చెప్పాను, మరి సీరియల్స్ గురించి కూడా మీకు కొద్దిగా చెప్తాను. సినిమా ఎలాంటిదో సీరియల్ కూడా అలాంటిదే, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది స్లో పాయిజన్. ఇది ఒక్కసారి మరి 2.5 గంట 3 గంటలో నిన్ను మరి కామముతో నింపడమో, కోపముతో నింపడమో లేకపోతే దేనితో దాంతో ఆ సినిమా ద్వారా నీ యొక్క హృదయంలో పాపము చేరి ఏదో ఒకటి పాపానికి లోనైపోతావు. ఇది స్లో పాయిజన్. రోజుకు ఒక అరగంటతో ఊరుకోం మనం. వెంటనే మరొక సీరియల్ మొత్తానికి 2 గంటల 40 నిమిషాలు టైం పాస్ చేస్తావు. ఎప్పుడు 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తావు. అక్కడి నుంచి కమ్మని సీరియల్ అండి, అబ్బా అంటూ వాటికి దాసుడుగా అయిపోతావు. ఒకవేళ ప్రయాణంలోనూ ఎక్కడో చిక్కుకుంటే ఫోన్ చేసి ఆ స్టోరీని చెప్పించుకుంటావు. కాబట్టి ఇది స్లో పాయిజన్ సీరియల్. అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆ స్టోరీ కొంచెం ఏం చేస్తాడు, మెల్లగా నిన్ను కూర్చోబెడతాడు. ఒక సీరియల్ అయిన తర్వాత మరొక సీరియల్ 2 గంటల 40 నిమిషాలు సాతానుగాడు రోజుకి నిన్ను వ్యర్థంగా నిన్ను కాలయాపన చేసేటట్టుగా ఎంటర్టైన్మెంట్, వినోదాల కోసం వాటిని చూపించి నిన్ను ఆకర్షించుకుంటాడు. ఇక అలసిపోతావు. అలాగే మంచం మీద వాలిపోతావు, నిద్రపోతావు. ఉదయం సాయంకాలం వరకు కష్టపడి స్నానం చేసి భోజనం చేసి ఆ ఇంట్లో అందరూ కూర్చొని కుటుంబ కూడికి ఏర్పాటు చేసుకొని ఒక పాట పాడి బైబిల్ చదివి అందరూ కొంచెంగా దేవుని స్తుతించి ప్రార్థించి పడుకుంటే ఎంత అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని చూసి పాపాన్ని కూడగట్టుట, అది చూడడం నీ జీవితానికి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమాలు చూసి దొంగతనాలు, సినిమాలు చూసి వ్యభిచారాలు, సినిమాలు చూసి డ్రస్సులు, సినిమాలు చూసి ఎవడో నల్లతాడు కట్టాడు, ఇక అందరు నల్లతాళ్ళు కడుతున్నారు. ఇక రకరకాలుగా ఎలా చెడిపోవాలో అలా చెడిపోతున్నారు. డ్రెస్, ఆ సినిమాలో ఆ పేరు చెప్పుకొని వస్తున్న శారీస్, డ్రెస్సులు, క్రాప్ కట్టింగ్స్,
ఇక చెప్పాల్సిన పని ఏముంది? అన్ని సినిమా ఆకర్షణతో కూడిన ప్రపంచం అయిపోయింది. ఇది ఒక రంగుల వలయంగా ఉండిపోయింది. కానీ యేసయ్య పాద సన్నిధిలో దేవుని కాలాన్ని గడుపు, పరలోక రాజ్యానికి వెళ్ళు. అనవసరమైన వాటి కోసం కాలాన్ని వ్యర్థం చేయకు. దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. అవును, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యంలో తనను గురించి తాను దేవునికి ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించవలసిన వారి వలె ఉన్నారు. నీ గురించి నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పవలసి ఉంది. 24 గంటలు నీకు ఇచ్చాను, ఆ 24 గంటలు ఏం చేశావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతిరోజు ఏదో ఒక పని, దేవుని పని చేయండి. ప్రభు అన్నాడు, చేయుటకు నాకిచ్చిన పనిని నేను ముగించేశానని, సిలువలో సమాప్తమైనదని తనకిచ్చిన కాలాన్ని ముగించుకొని మన రక్షణార్థం కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణమును మన కొరకు చెల్లించి మనం రక్షించుకున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఇంకా క్రైస్తవుడుగా, విశ్వాసిగా చూడకూడని సినిమాలను, చూడకూడని సీరియల్స్ను చూస్తూ దేవుని చేతిలో పడక దేవుడిచ్చిన సమయాన్ని అర్థవంతంగా దేవుని పనిలో గడుపు, దేవుని రాజ్యంలోకి వెళ్ళు. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. సమృద్ధిగా దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.